అందరికీ నమస్కారం. మైసూర్ రోడ్‌లో అయితే దసరా కోసం బీభత్సంగా రెడీ అవుతున్నాయండి. ఫుల్ లైటింగ్ అయితే సిటీ మొత్తం పెడుతున్నారు. ఇంకా సిటీ మొత్తం లైటింగ్ అయితే పూర్తిగా పెట్టలేదండి ఫుల్‌గా. ఇప్పుడే ఒక్కొక్క ఏరియాలో పెట్టి చెక్ చేస్తూ ఉన్నారు. ఫుల్ లైటింగ్ పెట్టిన తర్వాత నేను మీకు మళ్ళీ మరొక వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. అక్టోబర్ 2 కల్లా అయితే ఫుల్ లైటింగ్ సిటీ మొత్తం పెట్టేస్తారు. ఎందుకంటే మనకి ఇక నవరాత్రులైతే అక్టోబర్ 2 నుండి స్టార్ట్ అవుతాయి కదా! అందుకోసం అని చెప్పేసి ఇప్పుడైతే కొన్ని ఏరియాస్‌లో పెట్టేశారు. ఆ ఏరియాస్‌లో పెట్టినటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, ఆ ఏరియాస్‌లో అయితే గనక టెస్ట్ చేయడం అట్లా చేయాలి గదా! ముందుగానే. అందుకోసం అని చెప్పేసి లైటింగ్ పెట్టి టెస్ట్ చేసి అది ఇంక అలా ఉంచేస్తున్నారండి. కొన్ని ఏరియాస్‌లో పెట్టినటువంటి లైటింగ్ వీడియోస్ అయితే గనక మీరు ఈ వీడియోలో చూస్తున్నారు. ఇంకా అదే విధంగా ఈ వీడియోలో అయితే గనక మనకి దసరా కోసం వచ్చినటువంటి ఎలిఫెంట్స్ వెయిట్ ఎంతున్నయి, అదేవిధంగా అంబారీని అంటే అమ్మవారిని ఏ ఏనుగు మోస్తుంది అనే ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చూద్దామండి ఒకసారి. ఈ ఇయర్ అయితే అంబారీని క్యారీ చేసేది అభిమన్యు ఎలిఫెంట్ అండి. ఎందుకంటే అభిమన్యు ఎలిఫెంట్ వెయిట్ ఎక్కువుంది. దాంతో పాటుగా ధైర్యంగా ఉంది, హెల్తీగా ఉంది. అలా ఉండడం వల్ల ఈ ఇయర్ అయితే గనక అభిమన్యు ఎలిఫెంట్ మీద అంబారీని క్యారీ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ అయితే అర్జున్ ఎలిఫెంట్ మీద అంబారీని క్యారీ చేశారండి. కానీ అర్జున్ చనిపోవడం వల్ల ఈ ఇయర్ అయితే అభిమన్యుకి ఆ ఛాన్స్ అనేది రావడం జరిగింది. ఇక ఈ ఎలిఫెంట్స్ విషయానికొచ్చేటప్పటికి ఇప్పుడు మనకి అభిమన్యు ఎలిఫెంట్ వచ్చేటప్పటికి వెయిట్ అన్ని ఎలిఫెంట్‌లో కంటే గూడా వెయిట్ ఎక్కువగా ఉంది అభిమన్యు అండి. అదేవిధంగా ఏజ్ విషయంలోకొచ్చేటప్పటికి రోహిత్ ఎలిఫెంట్ వచ్చేటప్పటికి అన్నిటికంటే గూడా ఆహ్, ఏ ఏజ్‌లో చిన్న ఏజ్. అన్నిటికంటే అన్ని ఎలిఫెంట్‌ల కంటే గూడా వరలక్ష్మి ఎలిఫెంట్ వచ్చేటప్పటికి ఎక్కువ ఏజ్ ఉండడం జరిగింది. ఇక మన ఎలిఫెంట్లు మొత్తం 14 రావడం జరిగిందండి దసరా కోసం అని జెప్పేసి. ఆల్రెడీ అవి ట్రైనింగ్ జరుగుతూ ఉన్నాయి. డైలీ వాకింగొస్తాయి, వెళ్తాయి, జనాల్లో తిరుగుతూ ఉంటాయి. ఈరోజైతే గనక ఆ వివరాలు మనం చూద్దాం. అభిమన్యు ఇది మేల్ ఎలిఫెంటు 58 ఏజ్. వెయిట్ వచ్చేటప్పటికి 5560 కేజెస్ అండి. భీమా ఇది మేల్ ఎలిఫెంటు 24 దీని ఏజ్. వెయిట్ వచ్చేటప్పటికి 4945 కేజెస్. ఏకలవ్య మేల్ 39 ఏజు 4730 కేజెస్ వెయిటు. మహీంద్ర మేల్ ఎలిఫెంటు 41 ఏజు. వెయిట్ వచ్చేటప్పటికి 4910. ఇక వచ్చేటప్పటికి ధనుంజయ్ అండి. ఇది కూడా మేల్ ఎలిఫెంటు 44 ఈ ధనుంజయ్ ఏజ్. వెయిట్ వచ్చేటప్పటికి 5155 కేజెస్. సుగ్రీవ మేల్ ఎలిఫెంటు 42 కేజెస్ వెయిటు. 42 ఏజ్. వెయిట్ వచ్చేటప్పటికి 5190 కేజెస్ వెయిటు. నెక్స్ట్ వన్ గోపి కూడా మేల్ ఎలిఫెంటు. ఏజ్ 42. వెయిట్ వచ్చేటప్పటికి 4970 కేజెస్ అండి. కంజన్ మేలు 25 ఏజ్. వెయిట్ వచ్చేటప్పటికి 4515 కేజెస్. ప్రశాంత్ మేల్ ఎలిఫెంటు 51 ఏజ్. వెయిట్ 4875 కేజెస్. రోహిత్ అన్నిటికంటే కూడా ఏజ్‌లో చిన్న ఎలిఫెంట్ అండి. 22 ఇయర్స్. వెయిట్ వచ్చేటప్పటికి 3625 కేజెస్ వెయిట్. లక్ష్మి ఇది ఫిమేలు. ఏజ్ 23. దీని వెయిట్ 2480 కేజెస్. హిరణ్య మేల్ ఎలిఫెంట్. ఏజ్ 47. వెయిట్ 2930. దొడ్డ హార్వే లక్ష్మి ఫిమేలు 53 ఏజ్. వెయిట్ 3485 కేజెస్. వరలక్ష్మి ఫిమేలు అన్నిటి ఎలిఫెంట్ల కంటే కూడా ఏజ్ ఎక్కువ ఉన్నది. 68 ఇయర్స్.
వెయిట్ వచ్చేటప్పటికి 3495 కేజెస్ అండి. సో, ఈ లిస్ట్‌లో మనం ఇప్పుడు నేను చెప్పిన వెయిట్ ప్రకారం అయితే గనక మనకి అభిమన్యు అయితే గనక 5560 వెయిట్ ఉండడం వల్ల ఈ ఈసారి వీడియో అభిమన్యు అయితే నచ్చినట్లయితే అంబారీ కనుక లైక్ చేయండి. క్యారీ చేస్తుందండి. అదేవిధంగా దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. నేనైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. శ్రీమాత్రే నమః.